హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే నా మిషన్ తీసుకొని 1 ఇయర్కు దగ్గర వస్తుంది కాబట్టి నేను నా మిషన్ సర్వీసింగ్ కోసమని నేను కంపెనీకి కంప్లైంట్ పెట్టిన. అందుకని వాళ్ళు టెక్నీషియన్ని పంపించిండ్రు. చూడండి, మిషన్ మొత్తము సర్వీసింగ్ అయితే దగ్గర అయిపోవచ్చింది. మొత్తము ఈ పార్ట్స్ మొత్తం వెళ్ళి మొత్తం నీట్గా గ్రీజ్ ఆయిలింగ్ చేసి ఫిట్టింగ్ అయితే టెక్నీషియన్ చేస్తున్నారు. RRR కంపెనీ నుంచి టెక్నీషియన్ అయితే వచ్చి మొత్తం ఆయిలింగ్ కానీ క్లీనింగ్ మొత్తం చేసి నా మిషన్ ఇప్పుడు సర్వీసింగ్ కంప్లీట్ అయిందన్నమాట. దగ్గర 1 అవర్ అయితే పట్టింది. బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ అయింది. అయితే నేను వర్క్ వేసేటప్పుడు అప్పుడప్పుడు నా వర్క్ అనేది ఇక్కడ నుంచి కొంచెం జంప్ అయ్యేటివి ఒక దగ్గర వేసేది, ఇంకొక దగ్గర వెళ్ళి డిజైన్ వేసేది. అయితే ఈరోజు టెక్నీషియన్కి చెప్పాను. అయితే ఇక్కడ సైడ్ ఇక్కడ ఉంటుంది కదా, లోపల చక్రం లాగా ఉంటుంది, దాంట్లో క్లాత్ కొంచెం దారాలు ఇరుక్కుపోయినవి, అందుకే అవుతుందని చెప్పిండు టెక్నీషియను. మీరు కూడా అట్లా దారాలు ఇరకకుండా మంచిగా చూసుకొని ఫిట్ చేసుకోండి క్లాత్. బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ సెట్టింగ్ మొత్తం థ్రెడ్ ఎట్లా బ్రేకింగ్ అవుతుంది, ఎట్లా అవుతుంది మొత్తము క్లీనింగ్ కూడా కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పుడు RRR కంపెనీ నుంచి సరిగ్గా టెక్నీషియన్స్ ఉంటారో లేదో అది అని అంటున్నారు. అందుకోసమే ఈ వీడియో పెడుతున్నా. సర్వీసింగ్ బాగుంటుందా లేదా అని చాలామందికి డౌట్లు అయితే ఉన్నవి. యూట్యూబ్ ఛానల్లో నా వీడియోస్ చూసి కూడా కొంతమంది ఫోన్ చేసిండ్రు, అక్క సర్వీస్ బాగుంటుందా లేదా అంటే బాగుంటుందని చెప్పిన. కానీ అక్కడక్కడ వేరే వాళ్ళు చెప్పినందుకు చాలా డౌట్లో ఉన్నారు. చూడండి, ఇప్పుడు టెక్నీషియన్ అయితే ఖచ్చితంగా వస్తారు. కాకపోతే ఎప్పుడైనా ఒకసారి ఫోన్ వాళ్ళకు కూడా బిజీ ఉంటారు కదా, కొద్దిగా ఓపిక పట్టాలి. అయితే సర్వీసింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా క్లాత్ అయితే దీనికి ఫిట్ చేసి వర్క్ వేసి చూద్దాము, ఫిట్టింగ్ మొత్తం కరెక్ట్ అయిందా లేదా అని చెప్పేసి నేను వర్క్ అయితే వేసి చూశాను టెక్నీషియన్ ఉన్నప్పుడే. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిందనుకో మళ్ళీ మనకు ప్రాబ్లం అయిపోద్ది, మళ్ళీ వాళ్ళు రావాలంటే టైం పడుద్ది. నేను ఈ వర్క్ అయితే సెలెక్ట్ చేసి వేసిన. వర్క్ మాత్రం చాలా నీట్గా వచ్చింది. ఫస్ట్ ఇదంతా థ్రెడ్ ఈ నుంచి ఇక్కడ స్టిచ్చెస్ వేసేటప్పుడు మొత్తం థ్రెడ్ అట్లనే ఉంటుండే, దారాలు ఇడుస్తుండే. ఇప్పుడు దాంట్లో మిషన్లో నేను టెక్నీషియన్కు చెప్పిన, ఇట్లా థ్రెడ్ కటింగ్ కాకుండా ఇట్లా మొత్తం దారం ఇడుస్తుంది అని అంటే సెట్టింగ్ చేసి ఇచ్చిండ్రు. మంచిగా అయితే థ్రెడ్ ఎక్కడిదక్కడ మంచిగా కటింగ్ చేస్తుంది. కానీ ఈ వర్క్ వేస్తుంది కదా చూడండి, ఈ మొత్తం అయిన తర్వాత ఇక్కడ అవుట్లైన్ ఉంది కదా, అవుట్లైన్ అనేది మిస్ అయ్యి పక్కకి వేస్తుంది. కరెక్ట్గా ఇలా వేస్తలేదు, ఇట్లా వేస్తలేదని చెప్పేసి దీనికోసమని చాలాసేపు అయితే పట్టింది. అట్లనే ఇంకా కొన్ని వర్క్లు వేసినా చూపిస్తా చూడండి. అయితే ఇక్కడ సెట్టింగ్ చేసిండు అన్నట్టు, ఇక్కడ ఈ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు వెళ్ళి మొత్తం చేసి వర్క్ మొత్తం ఈ అవుట్లైన్ మంచిగా వచ్చేట్లాగా మంచిగా చేసిచ్చి నిదానంగా ఓపికతోటి మంచిగా చేసి ఇచ్చిండ్రు. చూడండి, అది వేసిన తర్వాత ఇది వేసినాము, ఇది కూడా రాలేదు. మళ్ళీ ఇగో ఇది వేసిన తర్వాత ఇది కూడా మిస్టేక్ అయింది. ఇది ట్యాబ్లో కూడా మొత్తం సెట్టింగ్ చేసిండ్రు. దీంట్లో ఎప్పుడైనా ఇట్లనే వరకు మనకు అవుట్లైన్ మిస్ అయినప్పుడు సెట్టింగ్ ఎట్లా చేసుకోవాలనో ఇక్కడైతే మొత్తం సెట్టింగ్ చేసి ఫ్రేమ్లోకి వెళ్ళి ఎట్లా సెట్టింగ్ చేసుకోవాలని నన్ను
మొత్తం దీన్ని వీడియో తీసుకోమని చెప్పిండ్రు. నేను వీడియో కూడా తీసుకున్నాను. ఎప్పుడైనా అవుట్లైన్ ఇట్లా మిస్టేక్ అయినప్పుడు ఎట్లా చేస్తే ఈ అవుట్లైన్ మిస్టేక్ కాకుండా మంచిగా వర్క్ నీట్గా వస్తుందో నేనైతే వీడియో తీసి పెట్టుకున్నాను. మనకు ఎలాంటి డౌట్లు ఉన్నా అన్నీ వాళ్ళు మంచిగా క్లియర్ చేస్తారు. టెక్నీషియన్స్ కూడా బాగా పంపిస్తారు. మీరు టెక్నీషియన్ ఉంటారో లేదా సర్వీసింగ్ ఉంటుందో లేదని మీరు ఏ డౌట్లు కూడా పెట్టుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.